కన్యా రాశి వారికి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు 6 రాహుతో కలుస్తున్నారు. అంత బలంగా లేదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం ఒకసారి పోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం ఇలాగే ఉంటుందా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో ఉన్నారు. వీరికి మంచి కాలం అని చెప్పవచ్చు. రానున్న రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కాస్త ఇబ్బంది పడుతున్నారు తప్ప తర్వాత బాగుంటుంది. ధన వ్యయాన్ని తగ్గించుకోవాలి. అలంకార విషయంలో ముందు ఉంటారు. వాటి మీద ఖర్చు ఎక్కువగా చేస్తారు. వాటి విషయంలో తగ్గించుకోవాలి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. సేవింగ్స్ జాగ్రత్తగా వెళ్ళాలి. కోపతాపాలకు దూరంగా ఉన్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూల పడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రావాల్సిన బెనిఫిట్, స్థిరాస్తులకు సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. శుభవార్తను వింటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే, వివాహ పంతం చూసుకుని చక్కగా ఉన్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే మీ మాట వినాలి, మీరు చెప్పిందే వినాలి అనే భావంతో ఉంటారు. ఒక్కొక్కసారి అది పని చేస్తుంది, ఒక్కొక్కసారి పనిచేయదు. ఆ విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించేయండి. బుధవారం నాడు చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ప్రస్తుత కాలమాన ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం జాయిన్ అవ్వడం మంచిది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రపంచ సంక్షోభంలో ఇబ్బందులు ఉంటుంది. దేశ సంక్షోభం కూడా చూస్తున్నాం. అయితే సాధ్యమైనంత వరకు రూపాయి సేవింగ్స్ పెట్టడం అనేది చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కొంతకాలం ఆగిన తర్వాత చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాధిక ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఆఫీసులో కావచ్చు, ఇంట్లో బంధువర్గంలో కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. మీరు ఏదైతే 10 మందిలో కలిసి చక్కగా ఉండాలనుకుంటున్నారో అది ఈ వారం మీ కళ నెరవేరుతుంది. ఎందుకంటే 10 మందితో ఉండాలి, మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట రావుకాల సమయంలో మంచి దీపారాధన పెట్టినట్లయితే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఆరోగ్యరీత్యా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలలో చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in